శుభోదయం కుటుంబ సభ్యులరా, మీరందరూ సుఖంగా ఉన్నారా? నాకు 2 రోజుల క్రితం వచ్చిన ఒక స్వప్నమును మీతో పంచుకోవాలనేసి తలంచి తిని సమయం వృధా చేయకుండా విషయం నేరుగా ప్రారంభించేదను. స్వప్నమందు నేను నిద్రపోతిని. అయితే ఆ స్వప్నములోనే మెలకువ తెచ్చుకొని నా ఇంటి కిటికీ వెలుపల చూచి తిని, అలాగే నేను నా ఫోన్ని తీసి చూచి తిని యూట్యూబ్ నుండి అనేక వార్తాపత్రికలు ప్రకటనలు వచ్చుచుండెను. నా స్నేహితులు మరియు ఇతరులు కూడా ఏం జరుగుచున్నదో చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. నా ఫోన్పై ఒక ప్రధాన ప్రకటన కనబడను. అది యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం చేయుచున్నది. ఆ ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ ముద్రతో కూడిన వేదికపై నిలిచి ఉండెను. అతను ఎల్లప్పుడూ లాగానే ఒక మెరిసే నీలిరంగు కోటు వేసుకొని తెల్ల చొక్కా ధరించి అలాగే ఎర్రటై ధరించి ఉండెను. అయితే ఈ స్వప్నములో అతని ముఖము చాలా గంభీరముగా మరి బాధతో కనిపించాను. ఆయన మాటలు చెప్పడం ప్రారంభించాడు. నా ప్రియమైన అమెరికా ప్రజలారా, నేను ఒక ప్రకటన చేయవలసి ఉన్నది. అదేమిటంటే మరి ఒక వైరస్ ప్రబలుచున్నది అని ఆయన వివరించాను. ఆ వైరస్ కోవిడ్-19 కన్నా అధిక భయంకరమైనది. మరణాల సంఖ్య గణనీయముగా పెరుగుచుండెను. కోవిడ్ కారణమైన మరణాలు మించినది. ఈ వైరస్ యూరోప్లో ప్రారంభమై ఉండెను. అధ్యక్షుడు తెలిపాను, తక్షణమే లాక్డౌన్ విధించబడును, అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడును మరియు వైరస్ వ్యాప్తిని నిరోధించుటకై 20 రోజుల లాక్డౌన్ విధించబడును. ఆ మాటలు వినగానే నా హృదయంలో ఒక ఆందోళన కలిగాను. ఓ, ఇదే నాకు ముందుగానే హెచ్చరించబడినదా అని భావించి తిని, ఆ వైరస్ నా ప్రత్యక్ష దృష్టిలో చూపించబడిందని గ్రహించి తిని, అధ్యక్షుడు ప్రజలను ఉద్దేశించి ప్రధాన లాక్డౌన్ విధించబడుచున్నది అని ప్రకటించాను. ఆ సమయమున ప్రజలు విపరీతముగా భయపడుచుండిరి. అవును, ఆ స్వప్నములో ప్రజలు ఆందోళన దృశ్యముగా కనబడాను. వారు తొందరగా నడిచిరి. కొందరు గ్రాసరీ స్టోర్స్కి, కొందరు అంగడ్లకి, వాల్మార్ట్స్కు మరియు ఇతర పెద్ద దుకాణాలకు చేరిరి. అందులో ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తుండ్రి. ఆహార పదార్థములు, చిప్స్, అలాగే వారికి చేతిన అందిన ప్రతిదీ కూడా తీసుకున్నారు. ఈసారి అది కేవలం టాయిలెట్ పేపర్కి సంబంధించినది మాత్రమే కాదు, ప్రతి వస్తువు కావాల్సిన పరిస్థితి వచ్చింది. జనులు ఆందోళనతో నిండి ఉండిరి. ఎందుకనగా వారికి రాబోచున్న వాటి గురించి తెలుసు. వార్తలు నూతన వైరస్ గురించి నిండి ఉండెను మరియు అది కోవిడ్-19 కన్నా భీకరమని వారు ప్రకటించుచుండిరి. మరణములు కోవిడ్ కంటే అధికమగును అని చెప్పుచుండిరి. మరియు ఈ వైరస్ గాలిలో వ్యాప్తి చెందుచుండెను. కోవిడ్ లాగా శరీర ముట్టడం ద్వారానో దగ్గరగా ఉంటేనే కాదు, ప్రజలు ప్రయాణ నిషేధాల పట్ల కూడా భయపడుచుండిరి. ఎక్కడి నుండి కూడా విమానాలు ఉండవు, ఎక్కడికి వెళ్ళవు. అలాగే నేను రాజ్యాల మధ్య ప్రయాణములను కూడా నిషేధం ఉండునని గమనించి తిని, అది చాలా తీవ్రమైనదిగా తోచినప్పటికీ నేను చూచినది అదియే. ఇది నాకు యాదృచ్ఛికమైన కల కాదు. నేను నమ్ముతున్నాను ప్రభువు ఈ స్వప్నము ద్వారా నాతో మాట్లాడుచున్నాడని. నేను మేల్కొల్లినప్పుడు ఆ కల నాకు స్పష్టంగా జ్ఞాపకములో నిలిచాను. ఇది ఒక తీవ్రమైన హెచ్చరికని గ్రహించి తిని, నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ ఈ విషయం పంచుటకు నన్ను ప్రభువు ప్రేరేపించినట్లుగా నేను అనుభవించి తిని, ప్రభువు నాకు ఏమి చూపించనో అది మనకు హెచ్చరించుటకే మరియు సిద్ధము చేయుటకే అని నేను గాఢంగా నమ్ముచున్నాను. అందుచేత మనం ఆత్మీయముగా, శారీరకముగా మరి మానసికముగా సిద్ధముగా ఉండునట్లు ఈ సందేశముతో మీతో పంచుచున్నాను. నేను ఎంతో బరువుగల విషయమును చెప్పుచున్నాను, కానీ దీని గురించి నిశ్చయముగా చెప్పవాలని అనిపించను. నేను గమనించిన దానిలో ఈ సమయంలో ట్రంప్ ఉన్నట్లు తోచెను, బైడెన్ కాదు. ఇది కొంచెం విచిత్రముగా అనిపించను. కోవిడ్ మొదలైన వసంతకాలములాగానే ఇది మళ్ళీ వసంతకాలంలో జరిగినట్లు అనిపించను. కానీ ఈసారి ఈ వైరస్ ఆసియాలో కాదు, యూరోప్లో ప్రారంభమయ్యాను. ఇది కేవలం భయములో పడి కళలు కనుట కాదు అని నేను నమ్ముచున్నాను. హృదయమును గాఢముగా భావించుచున్నాను. ఇది తీవ్రమైనది. మీకు ఇది స్వల్పముగా ఏదో అవగాహన తప్పుగా అనిపించినా నిన్ను పంచుకొనుటకు బాధ్యతగా భావించి తిని, ప్రభువు తన ప్రజలకు హెచ్చరించుటకు మరి సిద్ధపరచుటకు తన వాక్యములు విస్తరించుచున్నాడని నమ్ముచున్నాను.